ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చరిత్రలోనే ఎప్పటికీ అంతుచిక్కని ఒక అద్భుతమైన మిస్టరీ. అదే యేల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న MS-408. దీనికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్. అసలు దీని కథేటా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోని అత్యంత మేధావులు, భాషా శాస్త్రవేత్తలు, కోడ్లు బ్రేక్ చేసే ఎక్స్పర్ట్స్ ఇలా ఎవరెవరో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక పుస్తకం 600 ఏళ్లుగా ఏమాత్రం అర్థం కాకుండా ఒక పజిల్లా ఎలా మిగిలిపోతుంది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఆ వింత అక్షరాల వెనకున్న రహస్యమేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మిస్టరీని ఛేదించడానికి మనం 5 దశల గుండా వెళ్దాం. మొదటిది భౌతిక నిర్మాణం, 2 వింతైన చిత్రాలు, 3 కోడ్ బ్రేకింగ్, 4 దీని వెనుకున్న చరిత్ర పుకార్లు, ఇక చివరిగా ఆధునిక AI టెక్నాలజీ ఈ పుస్తకం గురించి ఏం చెబుతోంది అనేది వరుసగా చూద్దాం. సరే, మొదటి విభాగం ఈ పుస్తకం భౌతిక నిర్మాణం, దీని భౌతిక ఆధారాలు. ఆధునిక కార్బన్ 14 డేటింగ్ టెక్నాలజీ ద్వారా ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇందులో వాడిన లేగదూడ చర్మం లేదా వెలం ఖచ్చితంగా 15వ శతాబ్దం తొలినాళ్లదని, అంటే సుమారుగా 1404 నుంచి 1438 మధ్య కాలానికి చెందినదని నిర్ధారించారు. దీన్ని బట్టి ఒక విషయమైతే చాలా క్లియర్. ఇది ఈ మధ్య కాలంలో ఎవరో కావాలని సృష్టించిన నకిలీ పుస్తకమైతే కానే కాదు. ఇది పూర్తిగా మధ్యయుగాల నాటి ఒక పక్కా రియల్ వస్తువు. అప్పట్లో ఈ కాగితాన్ని లేదా పార్చ్మెంట్ను తయారు చేయడం అంటే మాటలు కాదు, చాలా కష్టమైన పని. అలాగే విపరీతమైన దుర్వాసనతో కూడిన ప్రాసెస్. చర్మాలను నిమ్మరసంలో నానబెట్టి ఒక ఫ్రేమ్పై గట్టిగా సాగదీసి వంపుగా ఉండే ఒక కత్తితో గీకి దీన్ని తయారు చేసేవారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ పేజీల మీద పురుగులు తొలిచిన రంధ్రాలు, చిరుగులు ముందే ఉన్నాయి. వాటి పక్కనే అక్షరాలు రాశారు. అంటే ఇది రాజుల కోసం చేసిన ఏదో విలాసవంతమైన వస్తువు కాదు, కేవలం నిత్యం వాడుకోవడం కోసం తయారు చేసిన ఒక సాధారణ ప్రాక్టికల్ పుస్తకం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో అద్భుతమైన ఫ్యాక్ట్ ఉంది. ఇందులో వాడిన సిరా పేరు ఐరన్ గాల్ ఇంక్. ఇది మామూలు సిరాల్లాగా కాగితం మీద ఊరికే అంటుకుని ఉండదు. మాలిక్యులర్ స్థాయిలో ఆ లేగదూడ చర్మంతో పూర్తిగా ఒక కెమికల్ బాండ్ ఏర్పరచుకుంటుంది. దాదాపుగా చర్మాన్ని కురుకుతుందన్నమాట. దీనివల్ల ఆ సిరా రంగు కాలక్రమేణా మసకబారినా సరే యూవీ లైట్ కింద చూస్తే దాని ఆనవాళ్లు జీవితకాలం పాటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక రెండవ విభాగంలోకి వెళ్దాం. అదే వింతైన చిత్రాలు మరియు వాటి దృశ్య వర్గీకరణ. ఈ పుస్తకంలోని అక్షరాలైతే ఎవరికీ ఏమీ అర్థం కాలేదు కదా. అందుకే పరిశోధకులు అందులోని బొమ్మలను బట్టి దీన్ని 6 వేర్వేరు భాగాలుగా డివైడ్ చేశారు. అవి వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం, విశ్వశాస్త్రం, ఫార్మాసిటికల్ మరియు రెసిపీలు. ఒక్కో విభాగం చూస్తుంటే ఈ భూమి మీద కాకుండా ఏదో వేరే లోకానికి సంబంధించిన విషయాలను రికార్డ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ముందుగా వృక్షశాస్త్ర విభాగం చూస్తే అందులో ఉన్నవి మనం రోజూ చూసే మొక్కలు కానే కావు. అవన్నీ చాలా విచిత్రమైన హైబ్రిడ్ డ్రాయింగ్స్. ఒక మొక్క ఆకులు ఒక రకంగా ఉంటే పూలు ఇంకో రకంగా ఉంటాయి. అసలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, కొన్ని మొక్కల వేర్లను చూస్తే వాటికి అచ్చం మనుషుల కళ్ళలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. కొన్ని మొక్కలైతే ఏకంగా పాములతో కలిసిపోయినట్లుగా గీశారు. ఎంత విచిత్రంగా ఉందో కదా. ఇక జీవశాస్త్ర విభాగానికి వద్దాం. ఈ పుస్తకంలోకెల్లా అత్యంత విస్మయం కలిగించే భాగమిదే. ఎందుకంటే ఇందులో పచ్చటి నీటి కొలనులు, అలాగే చాలా కాంప్లెక్స్గా ఉన్న ప్లంబింగ్ ట్యూబ్ల మధ్య నగ్నంగా ఉన్న స్త్రీల బొమ్మలు కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే మధ్యయుగంలో ఉత్తర ఇటలీలో ఉన్న స్పాలోలు చేసే బాల్నియాలజీ లేదా చికిత్సా స్నానాలను, ఆనాటి మహిళల ఆరోగ్య పద్ధతులను ఇవి సూచిస్తున్నాయని మన పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. తర్వాతది మూడవ విభాగం, రహస్య కోడ్ ఛేదన మరియు భాషలో ఉన్న అసాధారణతలు. ఇక్కడ ఒక అసాధ్యమైన విషయమేమిటంటే, ఆ పుస్తకంలో ఏకంగా 170,000 అక్షరాలున్నాయి. కానీ ఎక్కడా ఒక్క చిన్న తప్పు కూడా కనపడదు. ఏ ఒక్క అక్షరం కూడా కొట్టివేసినట్లు లేదు. అప్పట్లో ఒక మామూలు కాగితంపై మనకు తెలిసిన భాష రాస్తేనే బోలెడు తప్పులొస్తాయి. అలాంటిది ఆ కాలంలో ఒకరు ఇంత క్లిష్టమైన రహస్య కోడ్లో రాస్తూ అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా రాయడం అనేది నిజంగా ఒక అద్భుతం అనాలా, లేక మానవాతీతమైన ఫీట్ అనాలో అర్థం కాదు. ఇదంతా వింటుంటే ఎవరో కావాలని పిచ్చి గీతలు గీశారేమో అని అనిపించొచ్చు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ రాతలన్నీ జిప్స్ లా అనే ఒక అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ రూల్కి ఖచ్చితంగా సరిపోతాయి. అంటే సహజంగా మనం మాట్లాడే భాషల్లో పదాలు ఏ ఫ్రీక్వెన్సీలో రిపీట్ అవుతాయో
ఇందులోనూ అక్షరాలు ఖచ్చితంగా అలాగే రిపీట్ అయ్యాయి. ఇదొక క్రమబద్ధమైన ఆర్గానిక్ భాష అని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? ఈ రాతలను డిజిటల్ పాలియోగ్రఫీ సహాయంతో మరింత డీప్గా స్టడీ చేస్తే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసిందే. ఈ మొత్తం పుస్తకం ఒకరు రాసింది కాదు, కనీసం 5గురు వేరువేరు వ్యక్తులు ఒకే చోట కూర్చుని రాశారట. వాళ్ల రాత శైలిని బట్టి ఇందులో లాంగ్వేజ్ ఏ మరియు లాంగ్వేజ్ బి అనే 2 వేర్వేరు స్టాటిస్టికల్ ప్రొఫైల్స్ బయటపడ్డాయి. అంటే ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఒక గ్రూప్ అంతా కలిసి చేసిన భారీ ప్రాజెక్ట్. ఇక 4వ విభాగం ఈ పుస్తకం వెనుక ఉన్న చరిత్ర, పుకార్లు మరియు ఇది ఎవరెవరి చేతులు మారుతూ వచ్చింది అన్నది చూద్దాం. దీని ప్రయాణం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 1600 స్టార్టింగ్లో రోమన్ చక్రవర్తి రుడాల్ఫ్ II దీన్ని ఏకంగా 600 బంగారు నాణేలిచ్చుకొన్నాడు. ఆ తర్వాత అది అతని దగ్గర పనిచేసే ఫార్మసిస్ట్కు, ఆపై ప్రాగ్ నగరంలోని ఆల్కెమిస్ట్లకు, అక్కడి నుంచి జెస్యూట్ ఫాదర్లకు చేరింది. అలా ఎన్నో ఏళ్లపాటు చీకట్లోనే ఉండిపోయిన ఈ పుస్తకం ఫైనల్గా 1912లో విల్ఫ్రిడ్ వోయినిచ్ అనే వ్యక్తి ద్వారా తిరిగి ఆధునిక ప్రపంచానికి పరిచయమైంది. ఇంత విచిత్రమైన చరిత్ర ఉన్న ఈ పుస్తకం అసలు ఏంటి అనే దానిపై రకరకాల వాదనలున్నాయి. కొందరేమో ఇది లాటిన్ భాషకు సంబంధించిన ఒక సీక్రెట్ షార్ట్ హ్యాండ్ అని, లేదా అక్షరాలను వేరే రకంగా దాచిపెట్టే స్టెగానోగ్రఫీ విధానమని అంటారు. కానీ ఇంకొందరి వాదన ఎలా ఉంటుందంటే ఆ సంపన్న చక్రవర్తిని బురుడి కొట్టించి డబ్బులు లాగడానికి ఎవరో పనిగట్టుకుని గీసిన ఒక పెద్ద ఫేక్ పుస్తకం లేదా మోసమని అంటారు. అయితే మనం ఇక్కడ ఏ ఒక్కరి పక్షం తీసుకోకుండా అన్ని వాదనలను సమానంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా 5వ విభాగం ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఈ మిస్టరీని ఎలా డీల్ చేస్తున్నాయి. ఈ రోజుల్లో మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఇది మన కంటికి కనిపించని కాంతి తరంగాలను కూడా క్యాప్చర్ చేయగలదు. ఈ టెక్నాలజీతో ఈ పుస్తకాన్ని స్కాన్ చేసి ఒకవేళ ఏమన్నా పాత రాతలను చెరిపేసి ఈ వోయినిచ్ అక్షరాలను రాశారా అని చెక్ చేశారు. కానీ అసలు అలా జరగలేదని, దాని కింద ఎలాంటి పాత టెక్స్ట్ దాగి లేదని స్పష్టంగా తేలిపోయింది. పైగా మన కంటికి కనిపించని 17వ శతాబ్దపు నాటి కొన్ని సంతకాలను కూడా ఇది వెలికితీసింది. టెక్నాలజీ కదా, అద్భుతం. ఇప్పుడైతే జనరేటివ్ AI టెక్నాలజీ కూడా వచ్చేసింది కదా. దాని ప్రాంప్ట్ ద్వారా ఈ పుస్తకంలోని వింత వాతావరణాన్ని సినిమాటిక్ పద్ధతిలో ఎలా విజువలైజ్ చేస్తుందో గమనిద్దాం. గాలిలో తేలియాడే దుమ్ము, ఆ పురాతన కాగితం మీద సిర అంటుకున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే మన మధ్యయుగ చరిత్రను ఆధునిక మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా కలుపుతోందో కదా అనిపిస్తుంది. చివరిగా ఇదంతా చూశాక మనందరి బుర్రల్లో తిరిగే ఒకే ఒక పెద్ద ప్రశ్న: ఈ 600 అసాధారణమైన పుస్తకం ఎప్పటికైనా మనం చదవగలిగేలా ఒక నిజమైన సీక్రెట్ కోడ్ను దాచి ఉంచిందా? లేక మనుషుల మేధస్సుకు, మన మోడర్న్ టెక్నాలజీకి ఎప్పటికీ అంతు చిక్కకుండా మన విజ్ఞానానికే సవాలు విసిరే ఒక అంతులేని మిస్టరీలాగా చరిత్రలో అలానే మిగిలిపోతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.